సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. భర్త లేడు కానీ కొడుకున్నాడనే ధైర్యం, కుటుంబాన్ని చూసుకుంటాడనే నమ్మకం. కానీ ఆ మాతృమూర్తి ఒకలా తలిస్తే విధి మరోలా తలచింది. ఆమె నమ్మకాన్ని, ధైర్యాన్ని ఓ లారీ చిదిమేసింది. రోడ్డు ప్రమాదంలో కన్న కొడుకు మరణించాడు. చిన్న వయసులోనే కాయకష్టం చేసి కుటుంబాన్ని పోషిస్తున్న సమయంలో అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. ఏప్రిల్లో జరిగిన ఈ ప్రమాదంలో ఈ విషాదం జరిగింది. కొడుకు చనిపోయి నెలలు గడిచాయి. కానీ ఇంతవరకు ఆమెకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. కొడుకు పోయిన బాధ ఒకవైపు, వేధిస్తున్న అనారోగ్యం మరోవైపు, పెళ్లిడుకొచ్చిన కూతురు ఇంకోవైపు. అసలు పేదరికం అనుకుంటే సమస్యలన్నీ చుట్టుముట్టడంతో ఆ తల్లి కన్నీరు పెడుతూ న్యాయం కోసం ఎదురుచూస్తోంది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామానికి చెందిన పితాని ఆది అనే 19 ఏళ్ల యువకుడు తండ్రి చనిపోవడంతో తల్లి సోదరితో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆటో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 27న సురారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆది మరణించాడు. బైక్ లారీ ఢీకొన్న ఘటనలో ప్రాణాలొదిలాడు. కుమారుడి మరణ వార్త విని ఆ తల్లి తల్లడిల్లిపోయింది. కూతురుని తనను పోషిస్తున్న కొడుకు చిన్న వయసులోనే చనిపోవడాన్ని తట్టుకోలేకపోయింది. అయితే కుమారుడు చనిపోయి నెలలు గడుస్తున్నా తమకు న్యాయం జరగలేదని, పోలీసులు పట్టించుకోవడం లేదని వాపోతోంది. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని ఇంతవరకు గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి న్యాయం తమకు చెయ్యాలని కోరుకుంటోంది. మా అబ్బాయి ఏప్రిల్ 27 చనిపోయింది సార్. రోడ్డు ప్రమాదంలో లారీ ఢీకొట్టి తలపైన చనిపోయినా కానీ ఎవరు పట్టించుకోలేదు సార్. మా అబ్బాయి అలా పడుతూ ఉన్నా కానీ నాకు కాల్ వచ్చింది సార్. పోలీస్ స్టేషన్ కాల్ వస్తే మేము వెళ్ళే స్థితిలో నేను ఇక్కడ మేము పడిపోయాను సార్. నేను వెంటనే మా పాప వెళ్ళింది. ఎటువంటి న్యాయం మాకు జరగలేదు. న్యాయం చేస్తా అని చెప్పారు. ఇంతవరకు న్యాయం చేయలేదు సార్. మేము ఫోన్ చేస్తే ఫోన్ రెస్పాన్స్ ఇస్తున్నారు సార్ పోలీసు వాళ్ళు. పోలీ మాకు కరెంట్ అవుతుంది సార్. నాకు పడతలేదు సార్. నాకు ఈ నెల పాస్ పని చేసి బతుకుతా సార్ నేను. అలాంటి నా కొడుకు దయం చేసుకుని మమ్మల్ని పోల్చించిండు. అబ్బాయి ఆట నడిపించి మాకు ఇద్దరు బతికించుకున్నాడు సార్. మళ్ళీ నా కొడుకు నడిపిండు. మా ఇద్దరు నాకు ఆ మధ్య ఆరోగ్యం ఏం బాగుండదు సార్. నాకు అట్లాంటిది న్యాయం చేస్తా అని చెప్పి ఇప్పుడు పోలీసు వాళ్ళు న్యాయం చేయకపోతే నేను ఎక్కడికి వెళ్ళాలి సార్? నేను ఎవరు అడగాలి సార్? నాకు ఇంకా ముందు ఎవరు లేదు సార్. నా కూతురు నేను తప్ప నాకు ఇంకా ముందు నాకు ఎవ్వరు లేదు. సపోర్ట్ నాకు ఎవ్వరు లేదు కదా సార్. న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఒకసారి ఫోన్ చేస్తే ఫోన్ చేస్తే కానిస్టేబుల్ సార్ మాట్లాడిండు, ఇట్లా దొరకలేదమ్మా, బండి దొరకట్లేదు, మేము ఏం చేయలేని చెప్పి సార్. ఎస్ఐ మాట్లాడితే ఎస్ఐ సార్ అన్నాడు, అమ్మ మేము ఎక్కాము చూసాము బండి దొరకట్లేదు, మీరు ఇచ్చిన పేపర్స్ ఎఫ్ఐఆర్ పేపర్ తీసుకెళ్ళిపోండి వచ్చి మీరు అని చెప్పి సార్. మళ్ళీ నా చెట్టు తెచ్చిపోయేలాగా చూసినాం కానీ మాకు ఎట్లాంటి దొరకట్లేదు, మీ ఇష్టం ఏమైనా చేసుకోండి, మళ్ళీ పేపర్లు ఇస్తాము, మీరు ఇష్టం అనేది ఎత్తుకోండి అని చెప్పింది సార్ మాకు. ఆమె బాధ పలువురిని కలిచివేస్తోంది. బాధితులకు న్యాయం చేయాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు దృష్టి సారించి ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే బీద కుటుంబం కావడంతో దాతలు ఎవరైనా సాయం చేయాలని సూచిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.